పసుపు పండుగ మహానాడు రెండో రోజు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబుని మరొకసారి ఎన్నుకున్నారు. ఇక పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ని అభినందిస్తూ రాజకీయ తీర్మానం చేశారు. కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. ఉదయం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు మహానాడు ఘనంగా నివాళి అర్పించింది. నారా లోకేష్ ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబం 6 శాసనాలలో తెలుగు జాతి విశ్వవిఖ్యాతి శాసనంపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని, విప్లవాత్మక మార్పులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ అంటేనే తెలుగు జాతి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని, 2047 కల్లా ప్రపంచంలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, కార్యకర్తలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. కార్యకర్తే తనకు హైకమాండ్, సుప్రీం అని చంద్రబాబు స్పష్టం చేశారు. నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం నుంచి కేంద్ర సహకారంతో పునర్నిర్మాణం వైపు ఏపీ అడుగులు వేస్తున్న క్రమంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి అంశాలపై సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైనిక బలగాలు విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. 2 రోజుల పాటు ప్రతినిధుల సభ, వివిధ అంశాలపై ప్రసంగాలు, రాజకీయ తీర్మానాలతో వైభవంగా జరిగిన మహానాడు రేపు బహిరంగ సభతో ముగియనుంది.